ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ముందుగా మేషరాశి వల్ల స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు ఈ జూలై మాసంలో? అయితే ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? చాలా చక్కగా ఉన్నాము. మళ్ళీ అంటే ఇప్పటి వరకు జూన్ లో చెప్పినవన్నీ కూడా జూన్ లో ఇలా జరుగుద్ది అనేవి ఇంట్రెస్ట్ గా ఇంటూ కూర్చున్నాము. జూలైలో ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్ళయి అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా ఉంది తెలుసుకోవడానికి. ఎందుకంటే మళ్ళా జూలై అంటేనే కొన్ని ఏమంటారు స్థితిగతులకు సంబంధించింది, దానికి తగ్గట్టుగా ఆషాఢము, అమావాస్యలు, మూఢాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జూలై మాసం అంటే కొంతమంది భయపడతారని కూడా చెప్పుకోవచ్చు. అందుకే మరి రాశుల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గురుగారు మీ సూచనల కోసం. తప్పకుండా. అయితే మనకి మొదటిగా ఏంటంటే అందరు కూడా ఆందోళనతో ఉన్నారు. అందరి అంటే ఎవరి ముఖంలో కూడా నెత్తురు కళ లేదనమాట. అంటే నవ్వు ముఖం లేదు. ఎందుకు అంటే అందరికి కూడా మళ్ళీ స్కూళ్ళు, కాలేజెస్ తప్పకుండా మొదలైనవి. జాబ్స్ లో ప్రమోషన్స్, ఖచ్చితంగా జాబ్స్ లో ప్రమోషన్స్, స్థల మార్పిడి ఇవన్నీ కూడా టెన్షన్ లో ఉంటారు అనమాట. సో సో దాని ద్వారా ఏంటంటే కొంతమందికి రెమెడీస్ చేసుకోవడం ద్వారా కొంత మేర ఆ ఒక స్థితిగతులను మార్చలేకపోయినా కొంతమేర ఆ ఒక సానుకూల పడేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. అంటే చుట్టూ మూసుకుపోయినటువంటి దానికి ఏదో రకమైనటువంటి దారి దొరకదు అనేది గుడ్డి కన్నా మెల్లమేరు కదా, అంతే. అట్లనే ఏదో రకమైనటువంటి విధి విధానాలు దొరుకుతాయని ఒక చిన్న ఆలోచన. దాని ప్రకారంగానే మనము రాశి ప్రెడిక్షన్స్ కావచ్చు, మనం ఎక్కువగా అందుకోసమే రెమెడీస్ ఎక్కువ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రెమెడీస్ చేసుకోవడం ద్వారా వారి యొక్క విధానం కూడా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చెప్పే రెమెడీస్ కూడా అంత సింపుల్ గా ఉంటాయి, అందరికి అనుకూలంగా ఉంటాయి, చేసుకునే ఆ టైమింగ్ కూడా తక్కువగా ఉంటది. చాలా చిన్న రెమెడీస్ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అనే విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రేక్షకులు. ఒకతను కుండలు తయారు చేస్తూ ఉంటారు, ఓకే. ఒకతను బంగారం షాప్ ఉన్నతను ఉన్నారు. ఓకే. వీళ్ళిద్దరు కూడా ఒకేసారి టెంపుల్కి వెళ్ళేసి ఆలయానికి వెళ్ళేసి పూజ చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారంటే ఈ బంగారం షాప్ అతను రోజుకో బంగారం పువ్వు తీసుకెళ్లేసి శివుని మేము పెడతారు. ఈ కుండలు చేసే అతను ఆ మట్టి తీసుకెళ్లి పువ్వులా చేసి పెడుతూ ఉంటాడు. ఆ బంగారం పెట్టే అతను మొక్కుతాడు, ఇతను మొక్కుతాడు. కానీ కోరిక అనేది మట్టి పెట్టిన అతనికి ఎక్కువ తీరుతుంది. అంటే ఈయన పోయి అడుగుతాడు అనమాట, ఎందుకు ఏమైంది, నేను బంగారం పువ్వులతో చేస్తున్నాను పూజ, మరి అతనికే తీర్చావు కదా అంటే, నువ్వు బంగారం కాదు ఇవ్వాల్సింది, నాకు ప్రేమపూర్వక మనస్ఫూర్తిగా ఏదైతే సమర్పిస్తావో అది కావాలి నాకు అంటారన్నమాట. అంటే మీరు అన్నారు కదా, అందుకే మీ రెమెడీస్ కూడా అలా ఉంటాయి, మట్టితో చేసిన పువ్వుల్లాగా ఉంటాయి, సింపుల్ గా. ఎందుకంటే బంగారం అంటే అది ఆదాయంతో కూడుకునింది, అందరికీ అది సాధ్యం కాదు కదా. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా భూమి నుంచి వచ్చేదే. బంగారం అయినా సరే ఆ మట్టిలో నుంచి వచ్చేదే. ఆ భగవాన్ యొక్క రూపం, ఆ భగవాన్ యొక్క కొలిచేటువంటి ఆరాధన మనం మనస్ఫూర్తిగా కొలుకోవాలి అంతే. కానీ మనిషి మొదటగా కూడా ఆ మట్టితోనే ఒక రూపాన్ని దాల్చారనుకుంటా దేవుడికి. మనిషి చేసినటువంటి దేవుడు, దేవుడు చేసినటువంటి మనుషులు. ఇప్పటికి కూడా అందుకే విఘ్నేశ్వరుడి విగ్రహాలన్నీ కూడా మట్టితో చేసుకొని మంచిగా గణపతి పండుగ చేసుకుంటారు. అది ప్రకృతికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది కాబట్టి అందులో మనం అలా చేసుకుంటాం. అయితే ముఖ్యంగా మనకి జూలై మాసం అనగానే ప్రతి వాళ్ళలోనూ కూడా ఏంటంటే మనం అనుకున్నటువంటిగా అందరూ కూడా స్థల మార్పిడి చెందడం, స్కూళ్ళు కాలేజీలు మార్చుకోవడం, యూనివర్సిటీలు చేంజ్ అవ్వడం, కొత్త జాబులు రావడం, క్యాంపస్ సెలక్షన్స్ అందరికి జాబులు రావడం, అంతా కూడా కొత్త వారికి జాబ్స్ వచ్చేసి వారి జీవితాలన్నీ కూడా సుసంపన్నంగా సుస్వతంగా ముందుకు వెళ్ళేలాగా ఉండడం, వారికి పెళ్లిళ్ళైన వారికి అందరికీ బాగుండడం. ఈ సంవత్సరం మధ్య భాగంలోకి వచ్చేసారు కాబట్టి సంవత్సరం మధ్య భాగంలో అందరూ కూడా కొత్త జీవితాన్ని ఎంచుకునే దానికి, రైతులైతే పంటలు వేసుకునే దానికి అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి వారందరూ కూడా, కొన్ని రాష్ట్రాలు అయితే ఓనం అనేటువంటి కూడా త్వరలో వచ్చేదానికి ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో ఓనం అనే పండుగ కూడా చేసేటువంటి ఆదానం విధానం కొన్ని ఇంకా వచ్చేటువంటి కాలంలో ఉంది. కాబట్టి అందరూ కూడా బాగుండాలి,
ఈ ఆషాఢ మాసంలోనే హైదరాబాద్ బోనాలు కూడా కాబట్టి తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని అవును. కొన్ని ప్రాంతాలు అయితే కూడా చేస్తారు బోనాలు. ఈ మధ్యన అవును. అయితే కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో సంస్కృతి అనేది ఎక్కువగా మనము చూసినప్పటి దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్, ఈ సంస్కృతి భాగంలో ఈ యొక్క తెలంగాణలో చేసేటువంటి బోనాలకి, బతుకమ్మకి ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా వెదజల్లేసి అవును. అక్కడ కూడా కొన్ని దేశాల్లో చేసేటువంటి విధానం కూడా ఏర్పడింది. ఇది అవును. ఒక ఈ అమావాస్య నుంచి కూడా మొదలవుతుంది కాబట్టి ఒక అవును. ఆషాఢ మాసంలో మొదలవుతుంది. అది కూడాను ఇది కూడా అవును. జూలై మాసంలో మనకు కనిపిస్తా ఉంది. అవును. అయితే ముఖ్యంగా ముందుగా మనకు చూసినట్టయితే కనుక రాశి ఫలాలు అవును, రాశి ఫలాలు. ఈ జూలై మాసంలో వచ్చేటువంటిది ఈ యొక్క జూలై మాసంలో ఏదైతే రాశి ఫలాలకి ఎలా ఉంటుందనే దాన్ని చూసినట్టయితే కనుక ఉమ్, ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి మొదటగా. ఈ మేషరాశి వారికి ఏంటంటే గనక ఉమ్, వారికి అన్ని రకాల అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఉమ్, రెండో స్థానంలో గురువుతో కూడినటువంటి బుధుడు ఉండటం వీరికి చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఉమ్, మనకి ఈ గురువుతో కూడినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఇతను మనకు వచ్చేసి 15వ తారీఖు జూలై మాసం వరకు ఉంటారు. ఉమ్, ఎవరైనా మేషరాశి వారు విదేశాలకు ప్రయత్నం చేయాలన్నా, ఎవరైనా జాబులో చేంజ్ అవ్వాలన్నా, ప్రమోషన్స్ కోసమైనా, ఇల్లు కానీ ఏదైనా కారు కానీ కొనుక్కోవాలంటే కూడా జూలై 15వ తారీఖు లోపు కొనుక్కుంటే కనుక వారికి దాని మీద ఆదాయ వనరులు, దాని మీద ఉమ్, సంపాదించుకునే విధానం రోజు రోజుకి దినదిన అభివృద్ధి అయ్యేలాగా చాలా బాగుంటుంది మేషరాశి వారికి. ఓకే. అలానే కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా ఈ 15వ తారీఖు లోపు అంటే జూలై 15వ తారీఖు లోపు ఎవరైనా మొదలు పెట్టుకుంటే వారికి ఖచ్చితంగా అభివృద్ధి అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఉహు, అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా వీరికి బాగున్నాయి. బాగుంది. మేషరాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగున్నాయి. ఉమ్, ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కృపా కటాక్షాలు కూడా మంచి శుభదృష్టి కూడా ఈ జూలై మాసంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఓకే. రవి భగవానుడు 4వ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఉమ్, ఈ 3వ స్థానం ఉన్నంత వరకు కూడా వీరికి చాలా అనుకూలంగా అన్యోన్యంగా ఉండేటువంటి జీవితాలు కూడా చాలా బాగుంటాయి. కొత్తగా పెళ్ళైన వారికి జంట కూడా చాలా బాగుండేసి వారి ఏదైనా పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఈ జూలై మాసంలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. అలానే ఈ జూలై మాసంలో కనుక వీరికి ఇంకా కూడా ఈ గ్రహాలన్నీ సానుకూలంగా అనుకూలంగా ఉండేందుకు ఈ ఉమ్, జూలై మాసంలో వీరు చేసేటువంటి ప్రయత్నాలు, వీరు ఉన్నటువంటి రంగాలన్నీ కూడా బాగుండేందుకు, కొత్త కొత్త రంగాలు వీరు అడుగు పెట్టేందుకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వీరు ఏదైనా వ్యాపారం నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఉమ్, ఏదైనా ఫ్యాన్సీ షాప్స్ కావచ్చు, లేడీస్ ఎంపోరియం, బట్టల షాప్స్, గోల్డ్ షాప్స్, ఓహో, ఇలాంటి ఓకే. షాప్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వీరు పెట్టుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు కనిపిస్తా ఉంది ఈ జూలై మాసంలో. కాకపోతే జూలై మాసం 15వ తారీఖు లోపే వీరు ప్రయత్నం చేసుకోవాలి. 15 తారీఖు లోపు. లోపే కనుక ప్రయత్నం చేసుకుంటే వీరు దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తా ఉంది. ఉమ్, ఇకపోతే జూలై 15వ తర్వాత ఉమ్, చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పెద్దలకు ఏదైనా చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఓకే. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటే నిర్వర్తించుకోవచ్చు. పెళ్లి సంబంధాలు ఏదైనా కుదుర్చుకునే దానికి కుదుర్చుకోవచ్చు. మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే దానికి ఏదైనా సంబంధాలు కావాలంటే ఉమ్, కుదుర్చుకోవచ్చు. ఓకే. ఇలాంటి ఏమైనా ఇల్లు వాకిలు తీసుకోవాలంటే కూడా ఇంకొక కొంచెం పొడిగించుకొని 22-25 తారీఖు వరకు కూడా వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చుకునే దానికి, ఆ భయాన్ని ఇచ్చుకునే దానికి అనుకూలంగా ఉంది. ఇంకా పంట పొలాలు పండించుకోవాలనుకున్న వారికి అయితే కనుక ఈ 15వ తారీఖు లోపే కనుక వీరు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంది. ఇంకా వీరికి ఏ రంగంలో ఉన్నా కూడా అనుకూలంగా ఉండాలనుకుంటే కనుక మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు. ఓకే. వీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక 4 నారికెళములు తీసుకోవాలి. ఉమ్, 4 నారికెళములు వీరు తీసుకొని ఏదైనా వినాయకుని స్వామి ఆలయంలో ఉమ్, 4 పక్కల 4 సమర్పించాలి. ఉమ్, కొట్టిన ఆ చిప్పలు మళ్ళీ చట్నీకి తీసుకెళ్ళకూడదు. అక్కడే వదిలేయాలి. అక్కడే వదిలేయాలి. ఆ చిప్పలు 8 కూడా అక్కడే వదిలేసేసి మళ్ళీ కొబ్బరికాయ ఎక్కువ పెట్టి ఖర్చు ఎక్కువ పెట్టి కొన్నాము, ఒక చిప్పైనా మనం ఇంటికి తీసుకెళ్తే కొబ్బరి చిప్ప చట్నీ తీసుకోవచ్చు, ప్రసాద రూపంగా ఉంటుంది కదా అనుకుంటారు. కానీ దేవునికి సమర్పించినటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్కడే వదిలివేయాలి. గుమ్మడికాయ కొట్టి ఓకే. చిప్పలు తీసుకెళ్ళడం, గుమ్మడికాయ వచ్చలు తీసుకెళ్ళడము, నిమ్మకాయలు కోసేసి అవి తీసుకెళ్ళడం లాంటివి చేయకూడదు. అంటే చాలా మంది గుళ్ళో టెంకాయ కొట్టినప్పుడు ఒక టెంకాయ పంతులు గారు కూడా ఇస్తారు, అది తెచ్చుకొని పక్కన కూర్చొని పగలగొట్టుకొని తింటా ఉంటారు కదా. పంతులు గారు ఇచ్చేది నైవేద్యంతో కూడినటువంటి ప్రసాదం. ఓకే. స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి ప్రసాద రూపంగా మనకి ఇస్తారు. అవును. అది తీసుకోవచ్చు. అది స్వామివారి దగ్గర పంతులు గారు సమర్పించేటువంటి కొబ్బరికాయని ఉమ్, అది తీసుకోవచ్చు. అంతేగాని మనము ఏదో ఒక దేవుని దగ్గర కొట్టేసి ఆ చిప్పలు 2 పట్టుకొచ్చేయకూడదు. ఓకే. ఒక చిప్ప అక్కడ సమర్పించుకుని ఒక చిప్ప పట్టుకొచ్చేస్తారు. అలా కూడా వద్దు. 2 చిప్పలు అక్కడ పెట్టాలి. 2 చిప్పలు, ఆ నీరు అన్నీ అక్కడ వదిలివేసి వస్తేనే అప్పుడు మనం ఆ నారికను సమర్పించిన పుణ్యఫలం అనేది మనకు వస్తుంది. ఓకే. లేకపోతే మన పూర్వీకులు ఉంటారు పైన, ఉమ్, మన వంశస్థులు అంటారన్నమాట. వారు ఉంటారు పైన. ఏంట్రా బాబు వీడు ఇంత కక్కుర్తిగా ఉన్నాడని చెప్పేసి సాయంత్రానికి ఏదో ఒకటి రకంగా వాళ్ళకి లాస్ కలిగించేస్తారన్నమాట. 2 చిప్పలు వారికి సమర్పించాలి. అందుకని చెప్పేసి ఏదైనా నారికలను సమర్పించాలి అంటే సమర్పించి వదిలేయాలి. ఓకే. ఆవుకి ఆకుకూర తినిపించాలంటే సగం కూర తిందండి, సగం కూర ఇంటికి వెళ్ళి పప్పు వండుకోవచ్చా అనకూడదు.
ఆ సగం కూర ఆడ వదిలేయాలి, అంతే, తినకపోతే వదిలేయాలి. వదిలే. అంతేగాని సగం కూర వాళ్ళు పెట్టేసి మనం తీసుకెళ్ళకూడదు. ఎవరికైనా దానం ఇస్తే టేస్ట్ ఎలా ఉందో మనం తినకూడదు. దానం ఇచ్చేటప్పుడు వాళ్ళు తినమని ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. మనం మనస్ఫూర్తిగా ఎదుటి వారికి ఇచ్చేయాలి తప్పితే మళ్ళీ మనం తింటే అది మనం కొనుక్కొచ్చుకున్నట్టు మనం మళ్ళీ ఎవరికైతే సమర్పిస్తున్నామో అది పూర్తిగా సమర్పించి ఇచ్చేయాలి. తీరాలి. దాంట్లో ఉప్పు చాలేదు, పప్పు చాలేదు మనం తీసుకొని తినకూడదు మళ్ళీను. అలానే పంతులు గారికి ఇచ్చే దానంలో కూడా ఒక నియమం ఉండిద్ది. పంతులు గారికి ఎప్పుడైనా దానం ఇచ్చామనుకోండి, ఆ దానం ఇచ్చిన రోజున కాలికి నమస్కారం చేయకూడదు. ఓహ్! అది ఒక విధానం ఉంటుంది. ఓకే. అయితే వీరికి ముఖ్యంగా నారికేళములు మేషరాశి వారు జూలై మాసంలో ఏ రోజైనా చేయొచ్చు. ఉదయం సమయంలో చేస్తే సమరిపోతుంది. ఓకే. వినాయక స్వామి వారికి నారికేళములు 4 దిక్కులన సమర్పించాలి. ఇది ఒక రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. మరొకటి ఉంది, పటిక ఒక 100 గ్రాములు, ఇలాచీలు ఒక 20 గ్రాములు. ఈ రెండు కూడా తల మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు. ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా వారంలో ఒక రోజు చేసుకోవచ్చు, గురువారం రోజు చేసుకోవాలి సాయం సంధి వేళలో. ప్రతి వారం చేసుకుంటే కూడా మంచిది మేషరాశి వారికి. వారికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. ఈ రెండు కూడా తల మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత అవి తల చుట్టూ 7 టైమ్స్ తీసేసుకొని అవి పారేటువంటి నీటిలో వేయాలి, లేదా పొదలుగా ఉన్న చెట్లలో వేయాలి. ఇవి చేయడం ద్వారా వారికి ఉన్న దిష్టి దోషాలు అన్నీ పోతాయి. ఈ ఇలాచీలు ఏంటంటే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలను కూడా మనకి ఆర్థిక సమస్యలు కలగకుండా చేస్తుంది. ఈ 2 రెమెడీ చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం, బుధవారం. ఈ 2 రోజులు వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే వర్ణం వైట్ అండ్ బ్లాక్, అంటే బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఈ బ్లాక్ అండ్ వైట్ వీరికి మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది. వీరికి లక్కీ నెంబర్ గా కలిసి వచ్చేది 7, 3. ఈ 2 నెంబర్లు వీరికి లక్కీ నెంబర్ గా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం అయిపోయింది కాబట్టి వీరికి ఇంకా ఆ నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ప్రతిరోజు పాలన రూపంగా చేసుకునే దానికి, వారు ప్రతిరోజు పాలన రూపంగా చేసుకునే దానికి నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ వీరికి వచ్చేసి 9963 423 9963 423. ఈ నెంబర్ ప్రతిరోజు కూడా 150 టైమ్స్ చదువుకోవాలి, పాలన రూపంగా చదువుకోవాలి. 150 సార్లు పాలన రూపంగా చేసినట్టయితే వీరికి ఆయుర ఆరోగ్యాలతో పాటు నరదిష్టి నరఘోష కూడా తొలగిపోతుంది. కాబట్టి వ్యాపార నిమిత్తంగా ముందుకెళ్లేదానికి, ఆర్థిక పరంగా ముందుకెళ్లేదానికి, జాబు పరంగా వెసులుబాటు రావడానికి కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ ప్రతిరోజు పాలన రూపంగా చేయాలి. చేతులు ఏదన్నా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఒక 4 డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని ఈ నెంబర్ పాలన చేసి అవి వీరు స్వీకరించవచ్చు. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి ఒక దోషాలన్నీ కూడా చిన్న చిన్నగా తొలగిపోయేసి ఎప్పటికప్పుడు పాజిటివ్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకొని ఈ యొక్క జూలై మాసంలో మేషరాశి వారు కూడా అదృష్టవంతు అయ్యేదానికి అవకాశం కల్పించుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.